గారు కూడా అన్నగారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ వచ్చారు. ఇప్పుడు జెండా పోరాట సంకేతం. దేశంలోనే మొదటిసారిగా వృద్ధులకు వితంతువులకు 30 రూపాయల పింఛను సామాజిక సంస్కరణ చేపట్టారు ఎన్టీఆర్. 1984 రెవెన్యూ సంస్కరణలో భాగంగా 1982 నుంచి ఇప్పటి వరకు అనేక మంది జెండాలు మోసి కార్యకర్తలు ఎంతో పటిష్టంగా ఈ పార్టీని నిలుపుకుంటూ వచ్చారు. ఈ పార్టీకి ఎప్పుడు కొత్త కార్యకర్తలు వచ్చి జెండా మోసే ఇది ఉంది. కార్యకర్తలు ఎప్పుడు పార్టీకి అండగా నిలబడి పార్టీని నిలబెడుతూనే ఉంటారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీని ప్రారంభించారో 44 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా తన యొక్క విజయం పరంపరను కొనసాగిస్తూ ఈ పార్టీ ముందుకు వెళుతుంది. ఈ పార్టీ 44 సంవత్సరాల ఈ విజయయాత్రను కొనసాగించడంలో ఏ ఒక్కరి పాత్ర కాదు, ఇది అందరి సమిష్టి పాత్ర. ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలుకొని ఒక నాయకుడి దాకా, గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి, వార్డు స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి, పట్టణ స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరూ కలిసి ఈ పార్టీ మనది, ఈ కుటుంబం మనది అని అనుకొని ప్రతి ఒక్కళ్ళు తమ వంతు పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటేనే ఈ 44 సంవత్సరాలుగా ఈ పార్టీ తన యొక్క ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ ముందుకు వెళుతుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు కావచ్చు, తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత రాబోయే భవిష్యత్ తరానికి మన నారా లోకేష్ గారు కావచ్చు, వీరి ముగ్గురు ఆధ్వర్యంలో ఈ పార్టీ ముందుకు నడుస్తుంది మనందరి సహకారంతో. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఒక ఆదర్శంగా, ప్రపంచానికి కూడా ఒక ఆదర్శంగా ఉండబోతా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచినన్నిటినీ గమనించి 29 ఎలక్షన్లో మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని, ఆ రకంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా దీవిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు గడిచింది. 44 సంవత్సరాల క్రితం తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు కూడు గుడ్డ తిండి ఇవన్నీ కూడా మేము ఇస్తాము అనే నినాదంతో ముందుకెళ్ళి ఆ రోజు 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చిన అన్న ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనకి మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తున్నాము.